హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్టుండారు? నేనైతే బాగుండాను. ఈరోజు వచ్చేసి నేను టమోటా చారు చేస్తున్నాను. దీంట్లో కందివేలు ఫస్ట్ మనం కుక్కర్లో వేసుకొని ఉడకబెట్టుకోవాలన్నమాట. ఒక 2 విజిల్స్ 3 విజిల్స్ రానిచ్చేసి ఉడకబెట్టుకోవాలి. జలుబు చేసేసి ఏమి తినాలనిపించడం లేదు, అందుకని ఈ రసం చేసుకుంటున్నాను. ఏ కర్రీస్ ఏమి అసలు నోరు ఏం బాగలేదు, ఏం తినాలనిపించడం లేదు, అందుకే నేను ఈ రసం చేస్తున్నాను ఈరోజు. ఈ కందివేలలో గ్లాస్ నీళ్ళు పోసుకొని మనం విజిల్ రాణించుకోవాలి. కందిపప్పు వేసుకోకుండా కూడా మనం రసం చేసుకోవచ్చు. టమోటీలు ఓన్లీ చింతపండు వేసుకొని, లేకపోతే టమోటీలు ఒక్కటి కూడా వేసుకొని టమాటా రసం చేసుకోవచ్చు. చింతపండు ఒక్కటి వేసుకొని టమోటాను స్కిప్ చేసేసి చింతపండు రసం చేసుకోవచ్చు. ఎవరికి ఎలా చేసుకోవాలంటే అలా చేసుకోవచ్చు అనమాట మనము. ఎందుకంటే ఈ కందిపప్పు వేస్తే కనుక కొంచెం టేస్ట్ వస్తుంది, అలాగే రసం కూడా చిక్కగా ఉంటుంది. అందుకని నేను ఇలా చేస్తున్నాను. మనము ఎలా కావాలంటే మనకి ఎలా తినాలనిపిస్తే అలా చేసుకోవచ్చు మనము. నేనైతే ఈరోజు కందిపప్పు, టమోటాలు, చింతపండు ఈ 3 వేసేసి చేస్తున్నాను. ఇలా మనం వాటర్ అనేది పక్కగా తీసుకొని పప్పుకు తీసుకొని ఎనుపుకోవాలన్నమాట. టమోటాలు, చింతపండు, కొద్దిగా వాటర్ వేసేసుకొని మనము ఇలా ఒక 2 విజిల్స్ రానియాలి కుక్కర్లో వేసేసుకొని. ఇంకా మా జేజి అయితే మిరియాల రసం అయితే చాలా మస్తు చేస్తానిందనమాట. మా జేజి చేసే రసం అంటే నాకు చాలా ఇష్టము. ఒక్క రసం అనే కాదు, ఏ వంటకమైనా మా జేజి సూపర్గా చేస్తుంది. నాకు మా జేజి వంటకాలన్నీ నేను చాలా మిస్ అవుతున్నాను. మా జేజి అంటే గనక మా నానమ్మ, మేము జేజి అంటాము, నానమ్మ అనము. మా ఊరు సైడ్ అందరు జేజి అంటారనమాట. ఇలా మనం చిల్లులు గంట తీసుకొని ఇదంతా తీసేసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని దాన్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఎందుకంటే రామడం కన్నా కూడా మనము చేతితో కలపడం కన్నా కూడా మిక్సీ జార్లో వేసినాం అనుకోండి మెత్తగా అయ్యి ఫ్లేవర్ మొత్తం టమోటా చింతపండు ఫ్లేవర్ మొత్తం రసానికి బట్టి రసం బాగా టేస్ట్గా వస్తుంది అనమాట. సో మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం మిక్సీ వేసుకోవాలన్నమాట. మిక్సీ జార్లోకి వేసిన తర్వాత ఈ రసంలోకి మనం ముందుగా ఎనుకొని పెట్టుకున్న పప్పును ఇవన్నీ వేసుకొని దాంట్లో మనం కొంచెం సాల్ట్ని, రసం పొడిని వేసుకొని మనం కలుపుకోవాలన్నమాట. దీంట్లో కొంచెం కారం పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత చక్కెర కానీ బెల్లం కానీ యాడ్ చేసుకోవచ్చు. షుగర్ తినని వాళ్ళు అయితే కనుక స్కిప్ చేసేయచ్చు, లేకపోతే యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలన్నమాట. రసానికి ఆయిల్ చాలా తక్కువ వేసుకోవాలన్నమాట. ఎక్కువ వేసుకున్నాం అనుకోండి ఆయిల్ అనేది తేలుతుంది. సో మనం తక్కువ ఆయిల్ వేసుకోవాలి. దీనిలో ఫస్ట్ వచ్చేసి మనము తెల్లగడ్డ యాడ్ చేసుకోవాలి. తెల్లగడ్డ వేసుకునేటప్పుడు ఇలా కొంచెం మోట్లు కొట్టుకొని వేసుకోవాలి. అలా వేసుకోకుండా డైరెక్ట్గా వేసుకుంటే కనుక అవి పగిలి మొకాన పడతాయి అన్నమాట. సో మనము ఇలా కొట్టి వేసుకోవాలి. ఫస్ట్లో మనం వచ్చేసి చిన్నులపాయలు అదే తెల్లగడ్డలే యాడ్ చేసుకోవాలన్నమాట. మనం ఫస్ట్లో ఆవాలు జీలకర్ర వేస్తే కనుక తెల్లగడ్డల తర్వాత వేగవు. సో ఫస్ట్ మనము తెల్లగడ్డలు వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఆవాలు జీలకర్ర మినుములు వచ్చేసి ఇలా ఎర్రగా వేగిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, తర్వాత ఇలా పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి, నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేసుకొని బాగా వేసుకోవాలి. బాగా వేగిన తర్వాత దీంట్లో రసం పోసుకొని ఉడికించుకోవాలన్నమాట. ఇలా రసం యాడ్ చేసుకొని బాగా ఉడకనించుకోవాలి. చూసినారా ఫ్రెండ్స్, ఎంత రసం ఎంత కలర్ఫుల్గా ఎంత చిక్కగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే ఇది బాగా ఉడికించుకోవాలన్నమాట. ఒక పొంగు వస్తానే మనం ఆఫ్ చేసుకోవాలి. ఫైనల్గా రసం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నాకు ఏం తినాలనిపించడం లేదు కదా, జలుబు ఉంది కదా. ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి రసం వేసుకొని తింటే, నేను చెప్పడం కాదు, మీరు కూడా ఈ రసాన్ని ట్రై చేసి ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తిని మీరు కూడా ఎలా ఉందో చెప్పండి. టేస్ట్ ఎలా ఉందో మీరు కూడా చెప్పాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.